హలో, నమస్కారం ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఖైరాన్ అనే ఒక ఏరియాకి ఇట్లా వచ్చేసి సాల్మీ నుంచి షార్ట్ కట్ వెళ్తున్నాను. సాల్మియా కాదు, సాల్మీ అని ఒక సౌదీ రోడ్డు ఇలా వెళ్ళి అలా కలుసుకుంటాను అనమాట. వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎంత మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఎడారే. చూడండి, మన ఇండియా వాళ్ళు వచ్చేసి ఇక్కడే మన వాళ్ళు తోటల కాడ, గొర్రెల కాడ, ఒంటిల కాడ అంటారు కదా, అది కనపడుతుంది చూడండి. అవన్నీ వచ్చేసి మన ఇండియా వాళ్ళు అని కానీ, శ్రీలంక వాళ్ళు కానీ, బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఎవరైనా అవి గొర్రెలు కాడ ఉండదు. ఇవన్నీ బక్కాలు అంటే మన ఊళ్ళో చిల్లరంగులు ఉంటాయి కదా, అలా చిల్లరంగులు. ఇక్కడ బండ్లు బాడుగులు పెట్టేసి, బాడుగులు తీసుకొని ఇక్కడ బండ్లు మనుషులకు జీతాలు ఇచ్చేసి ఇక్కడ చూడండి అంటే ఇలా పెడతారనమాట. ఇవంతా ఎడారే, మొత్తం ఎడారే. చూడండి ఎంత ఎడారి ఉన్నా చూడండి అండి. ఇది మొత్తం ఎడారే. మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఇక్కడ గొర్రెల కాడ అంత కష్టపడతారు. ఏసీ ఉండదు, ఫ్యాన్లు ఏమి మామూలుగా రేకులలో ఉంటే ఏదో కూలర్ ఇస్తారు. మామూలుగా ఇంకోటి ఖైమాలు ఉంటాయి. ఖైమాలు అంటే మనం పరదాలు, ఆ పరదా వేసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్యాను లేదు, ఏసీ లేదు, ఏమి లేదు. అన్నం చేసుకుంటారు, తినేటప్పుడు వచ్చేస్తుంది గాలి సర్వని. ఏదో భైరవ సినిమాలో వస్తుంది చూడు, బాలకృష్ణ వాళ్ళ తండ్రికి అన్నం తింటే వచ్చి గుర్రం చెడగొడుతుంది, అలా ఇది వచ్చేసి చెడగొడుతుంది అన్నమాట గాలి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎడారి, అంత మొత్తం ఎడారి. ఇది చూస్తే కనుచూపు మేరలో ఇల్లు అనేది కనపడవు అనమాట. కువైట్ చిన్నదే, కువైట్ మాత్రం మొత్తం వచ్చేసి 80 కిలోమీటర్లు ఉంటుంది. ఏది ఓన్లీ ఇల్లు కాపురాలు చేసేది. ఈ ఎడారి మాత్రము 500 కిలోమీటర్లు ఉన్నది, 200 కిలోమీటర్లు ఉండొచ్చు. అంత ఎడారి అనమాట మొత్తం. చూడండి ఎంత ఘోరంగా ఉండదు. కనుచూపు మేరలో మనిషి కనపడ్డా. ఇక్కడ ఏదన్నా ఇబ్బంది అయిందంటే అన్నం ఉండదు, సున్నం ఉండదు. ఇక్కడ నీళ్లు కూడా దొరకవు అనమాట. దొరకాలంటే బకాలకు రావాలి, అది బకాలకు వచ్చి కొనుక్కోవాలా, మన జీతాలు జరిపోతాయి. చూడండి అది కైమాలు చూసారా? చూడండి, రోడ్డు నిరామశంగా ఉండదు. నేను వెళ్తున్నాను, వేరే వాళ్ళు ఫోన్ చేశారు అక్కడికి రావాలా, ఈ రూట్లో వస్తే దగ్గరగా వస్తుంది అంటే, ఇంకా నేను ఎట్లా జహరాకి వెళ్ళాను, ఇంక ఇదే రోడ్లో వెళ్తాను మొత్తంలాకని వేరే వాళ్ళని కిరాయి తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. వాళ్ళకి వదిలిపెట్టేసి ఈ రూట్లో ఇలా వెళ్తాండ. షార్ట్ కట్ ఉంటుంది. అంటే షార్ట్ కట్ అంటే ఏం కాదు, ఒక 200 కిలోమీటర్లు, 180 కిలోమీటర్లు అట్లా వస్తుంది. ఇట్లా వెళ్తాను. అదే మనకి సేవ్ అవుతుంది, పెట్రోల్ ఆ బాడీకి మిగులుతుందని. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? పిల్లలు ఇండియాలో ఉండే వాళ్ళంతా బాగున్నారా? డ్రైవర్ అన్నలు జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా. ఇండియాలో కానీ, ఇక్కడ కానీ, ఎక్కడైనా కానీ, ఏ కంట్రీలో ఉన్నా కూడా మన డ్రైవర్లో ఉన్న వాళ్ళము చాలా జాగ్రత్తగా, ఆచితూచి భయం భక్తులుగా జాగ్రత్తగా తోలుకోవాలి. చూడండి, 140 తగ్గల ఆ బండి, ఆ ముందు పోయే బండి 140. నేను 120, 125 పోతున్నా అంటే నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. అంటే అది ఇంచుమించు 140 పోతుంది. 140 తోలుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ దేశం కదా, వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళు భయం లేదు, భక్తులు లేవు. వాళ్ళకి ఏమవుతుంది, ఎలాగైనా పోతూ అంటారు. మనం వచ్చినాం కాబట్టి ఇక్కడ భయం భక్తులుగా బ్రతకాలి ఫ్రెండ్స్. అందరూ పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా బతకాలి. చూడండి, ఈ జేసీబీలు ఇక్కడ, ఇది జేసీబీలు అంటారు, డోజర్లు అంటారు. ఇక్కడ మట్టి నిండుకునింది అనుకో, ఈ జేసీబీలు వచ్చేసి పక్కకు దోస్తూ ఉంటాయి. అదే వాళ్ళ డ్యూటీ. ఎండాలే వానాలే ఎప్పుడు ఇక్కడే ఉండాలి. ఇవి వచ్చేసి దుబాయ్కి వెళ్ళే బండ్లు, దుబాయ్కి సౌదీకి వెళ్ళే బండ్లు. ఈ పెద్ద పెద్ద కంటైనర్లు చూడండి, ఈ కంటైనర్ దుబాయ్కి సౌదీకి వెళ్తాయి. ఇవి వచ్చేసి డ్రైవర్లు రెస్ట్ తీసుకున్నారు. ఇంక పొద్దున్నే ఏదైనా రెస్ట్ చేసుకొని తినేసి ఇంకా బయలుదేరుతారు. ఇది ఫ్రెండ్స్. చూడండి అది అక్కడ చూడండి. అన్ని గుడిసెలే చూడండి, మొత్తం గుడిసెలే చూడండి, అన్ని గుడిసెలే. చూస్తున్నారా? బాగా కనపడుతున్నాయా? నేను బండి తోలుతున్నాను కాబట్టి వీడియో సరిగ్గా తీయలేకపోతున్నాను. మీరు ఏదైనా తప్పు నాకు క్షమించండి. నా మాటల్లో ఏదన్నా ఒక్కరవ డిఫరెంట్గా తప్పుగా ఉన్నా పెద్ద మనిషి చేసుకొని అందరూ నన్ను క్షమించండి. ప్రతి ఒక్కళ్ళ పేరు నేను అందరికీ క్షమాపణ అడుగుతుంటాను. నాకంటే నేను ఏదన్నా కూడా ఉన్నట్టు మాట్లాడతాను, ఏదన్నా ముఖాన మాట్లాడేస్తాను. నేనేదో మెప్పు పొందుదామనో లేదో ఇంకోటి అయితే నాకు ఆలోచన ఉండదు.
ఇంకొకటి కూడా నేను ఏదో రియాలిటీ అంతా నాది న్యాచురల్గా ఉంటుంది. నేను ఏది చేసినా న్యాచురల్గా రియల్గా చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకేంటి అన్నయ్య, అంత బాగున్నారు కదా? ఓకే, థ్యాంక్ యూ.